ఓకే. ఒకటి చందు గారు, ఇప్పుడు మీ కాపు జేఏసీకి కాపు నాడు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. దాదాపుగా అన్ని కాపు సంఘాలు గూడా మీ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నాయి. సో, ఈ క్రమంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఏదైనా నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. రీసెంట్‌గా మనం చూసాం అమరావతి భూముల విషయంలో గూడా రైతులకు అభ్యంతరం లేకపోతే మాత్రమే తీసుకోవాలని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పారు. ఇలాంటి ప్రధానమైనటువంటి విషయాల్లో కూడా ముక్కుసూటిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారిని మీరు కలవడం జరిగిందా? వారి నుంచి ఎటువంటి హామీ మీరు తీసుకున్నారు? అంటే మీరు రాష్ట్ర కాపు చేసి ఈ మధ్య కొంచెం పెద్ద స్థాయి నాయకత్వం, దాదాపుగా 330 మంది పెద్ద స్థాయి నాయకత్వం, దాంట్లో ఒక 70 దాకా సంఘాలతోటి మనం ప్రెస్ నోట్ కూడా ఇచ్చాం. అంటే 330 మంది పెద్ద నాయకత్వంలో వివిధ సంఘాలు దాదాపుగా ఒక 70 మంది సంఘ నాయకత్వం వాళ్ళందరి మీద మనం ప్రెస్ నోటు విడుదల చేసిన నేపథ్యం కూడా ఉంది. దాంట్లో ఎక్కువ మంది సలహాలు, సూచనలు అందరూ కూడా, అంటే ఎటువంటి నాయకత్వం అంటే స్వర్గీయ వంగవీటి రాధా గారు, అంటే రంగా గారి సోదరులు, వారి కాలం నుంచి పనిచేసిన నాయకత్వం, తర్వాత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారితో కలిసి వారి యొక్క వంగవీటి మోహన్ రంగా గారి నాయకత్వంలో పనిచేసిన నాయకత్వం, విజయవాడ వేదికగా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ములపూడి నాగేశ్వరరావు గారు కానీ, అల్లుడు సాంబశివరావు గారు. అల్లుడు సాంబశివరావు గారు అంటే రాధా గారు పెట్టిన పేరు ఆయనకి అల్లుడని. ఆయన రాఘవయ్య గారి రైల్వే యూనియన్లో ప్రధానమైన బాధ్యతలు నిర్వహించారు. విజయవాడ వేదికగా రైల్వే యూనియన్ నాయకులు ఆయన ఇప్పుడు వంగవీటి స్వర్గీయ రాధా గారు, వంగవీటి రంగా గారు ఇప్పుడు రాధా గారితో ప్రయాణం చేస్తూ నాయకత్వంతో ముందుకు పోతున్న వ్యక్తులు. అదేవిధంగా ఇప్పుడు ఐకాన్ రిలేటెడ్ రాయల్స్ క్లబ్ నాయకత్వం, మీరు అన్నట్టుగా కాపునాడు నాయకత్వం, వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా బిల్డర్స్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్, ఇట్లా వివిధ సంఘాలుగా దాదాపుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా పనిచేస్తున్న నాయకత్వాలు, చిత్తూరు జిల్లా నుంచి, అదేవిధంగా ఆర్పిఎఫ్ లాంటి ముఖ్యమైన నాయకత్వం, అదేవిధంగా రాయలసీమ లాంటి ఇట్లాంటి నాయకత్వం ఎంతోమంది కూడా, అదేవిధంగా విజయవాడ వేదికగా ఆటో నగర్ చాలా పటిష్టమైన సంఘం, అది దానికి ఉన్న అధ్యక్షుడు బాబ్జీ గారు లాంటి నాయకత్వం, ఇట్లాంటి ముఖ్యమైన నాయకత్వం అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలకి ముందుగా మనం వినతి పత్రాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ వినతి పత్రాలు మన డెలిగేషన్, మన ప్రతినిధి బృందంతో ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపటం, అక్కడ పెద్దలు అశోక్ గారికి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ గారికి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా పెద్దలు లోకేష్ గారి కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా సోదరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి వెళ్ళి ఆ డెలిగేషన్ ఇచ్చారు. ఆ రోజు ప్రధానమైన సమావేశం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు హరిప్రసాద్ గారు డెలిగేషన్ పంపించి అక్కడ కేకే గారు, అదేవిధంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈ రిప్రజెంటేషన్ తీసుకున్నారు. దాని మీద వాళ్ళు మాట్లాడారు. అక్కడ రిప్రజెంటేషన్ తీసుకోవటమే కాకుండా జనసేన నాయకత్వం దాని మీద స్పందించింది. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మన రాష్ట్ర కార్యదర్శి గారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సిపిఎం కార్యాలయంలో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది, మాధవ్ గారికి. ఈ విధంగా అన్ని పార్టీలకు అన్నిటికీ పిసిసి నాయకులు షర్మిల గారికి ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా వైసీపీ నాయకత్వానికి కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సమయం కోరాం. ఎందుకు కోరాము వైసీపీ నాయకత్వాన్ని అంటే, ఒకసారి రిక్వెస్ట్ చేయాలని వైసీపీని. ఎందుకు కాపుల పట్ల మొదటి నుంచి కూడా సమస్యల మీద మేము ఇవ్వలేము, లేదు మేము రిజర్వేషన్ ఇవ్వలేము, లేదా ఇంకో రకమైన ఇవ్వలేము, అసలు మా సమస్యలు మీరు వినండి, మా సమస్యలు విని మేము ఏ కోణంతో రిజర్వేషన్ అడుగుతున్నాం, అసలు కాపు సమస్యల మీద మీరు ఏదైనా ఒక ప్రకటన తప్పనిసరిగా చేయాలనే రిక్వెస్ట్ చేయాలనే దాని మీద వాళ్ళ సమయం అడిగాం. సమయం ఇస్తే తప్పనిసరిగా వైసీపీ అధినాయకత్వానికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం అనేది ఇస్తాం తప్పనిసరిగా. అయితే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు సమావేశంలో ఉండి కూడా సమావేశం మధ్యలోనే వెంటనే కాపు డెలిగేషన్ వచ్చిందని ఆ రిప్రజెంటేషన్ తీసుకుని
మధ్యలో ఆపి తీసుకున్నారు వారు. ఓకే. ఓకే. అంటే నేను ప్రధానంగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే చందు, జనసేన నాయకులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం అయి ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు సనాతన తీసుకున్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నారు. ఏదైనా ఒకటి ఎత్తుకున్నారంటే దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు కదా. గతంలో కూడా అన్నారు కాపులకు ఖచ్చితంగా నేను అటు నిలబడతాను, కాపులు నాకు నిలబడ్డారు అన్నట్టుగా మాట్లాడి ఉన్నారు కదా. సో అలాంటి టైంలో ఆయన కరెక్ట్గా దాన్ని సీరియస్గా తీసుకుంటే ఈ సమస్యలు తీరే అవకాశాలు చాలా తొందరగా అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. మీరు ఆ విధమైన ప్రయత్నం ఏమైనా గట్టిగా చేశారా అనేది. అయితే ఇక్కడ ఒక అంశం ఉంది. జనసేన అధినేత కాపు కుటుంబ సభ్యుడు, తప్పనిసరిగా కాపుల యొక్క పార్టీ జనసేన. అదే అందరూ కూడా ఎక్కువ మంది ఒప్పుకుంటారు. ఎందుకంటే సంఘ నాయకత్వమైన కుల నాయకత్వమైన కులం కోసం కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తారు. కాబట్టి సంఘానికి ఒక రాజకీయ పార్టీ ఆలోచన ఉండకపోయినా, సంఘ నాయకుడికి రాజకీయ కోణం లేకపోయినా, కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వటం కోసం గాని, కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవటం కోసం గాని ఆ సంఘం తప్పనిసరిగా పనిచేస్తుంది, పని చేయాలి కూడా. ఆ విధమైన వైఖరితోటి ముందుకెళ్తారు ఎవరైనా. ఎందుకంటే కుటుంబ సభ్యుడు, కుల సంఘం, కులం పనిచేసేది కులం వాళ్ళ కోసం. అదే విధంగా జనసేన పార్టీ కాపుల కోసం పెట్టలా. జనసేన పార్టీ సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పనిచేస్తూ లెఫ్ట్ భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అణగారిన వర్గాలని వారి అభ్యున్నతి కోసం, సమస్యలను ప్రశ్నించడం కోసం తాను ముందుకు పోతున్నానని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఈ రోజు కాదు, ప్రజారాజ్యంలో కూడా యువరాజ్యం అధినేతగా చాలా కార్యక్రమాలు చేశారు ఆ రోజు కూడా. కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అన్ని సామాజిక వర్గ అంశాలని స్పృశిస్తారు. వాళ్ళని వాటికి పరిష్కారం కోసం ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆయన ఎన్నికల ముందు అనేక సమావేశాల్లో చెప్పారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించి సమాజంలో ఉన్న ఇతర వర్గాలతో సన్నిహిత సంబంధాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని వాళ్ళకు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఏదైతే సమాజంలో అందరికీ సేవ చేయాలంటే, ముందుకు పోవాలంటే అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలి అనేది అందరు భావన, తద్వారా సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తారు, వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నాయో ఈరోజు సమాజంలో, అటువంటి రాజ్యాధికారం తెచ్చుకోవటం కోసం, రాజ్యాధికారం సాధించడం కోసం అన్ని వర్గాలతో కలిసి పనిచేసి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి ఆ రోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికల్లో చెప్పారు. అవే ఇప్పుడు సంఘాలు చేస్తున్నాయి, అదే సంఘాలు చేశాయి, అవే కులం చేసింది. కానీ ఇప్పుడు సమస్యలు మిగిలినాయి కులానికి. ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించి ముందుకెళ్ళాలి అని అన్నారో, కులం పెద్దన్న పాత్ర పోషించింది, రాజ్యాధికారం కోసం ప్రయత్నించింది, పనిచేసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య కాలంలో శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర పోటీ చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తే కాపు సంఘాలుగా ఉన్న నాయకత్వం, కాపు సంఘ నాయకత్వాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించటం కోసం ఒక కాపు కుటుంబ సభ్యుడిని గెలిపించే విధంగా సంఘాలన్నీ పనిచేసినాయి. నేను అనేక బ్రోచర్లో చూశాను, అనేక మంది నాయకులు నేను సోషల్ మీడియాలో చూశాను ఆలపాటి రాజా గారిని గెలిపియాలని. మరి పెద్దన్న పాత్ర పోషించినట్టేగా. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, వారి పిలుపు మేరకు కులం పెద్దన్న పాత్ర పోషించింది, కూటమికి రాజ్యాధికారం ఇచ్చింది, వారి ఆదేశాలను పాటించింది. కులానికి కావాల్సిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిలో ఆయన పెద్ద మనసుతోటి ఆ సమస్యలను తీర్చడం కోసం ఆయన బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.